నూనె శుద్ధి కర్మాగారం వల్ల అది లేదు. ప్రైవేట్ సంస్థ వచ్చి రిలయన్స్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు, అది లేదు. ఇప్పుడు కూడా ఈ హైడ్రో కార్బన్ పరిశ్రమలు వస్తేను ఓడగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ మరి అక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నది, దాని గురించి లేదు. ప్రకాశం జిల్లాలో వినుగొండ ప్రాంతంలో 30,000 ఎకరాలు పెద్ద పారిశ్రామిక వాడు అన్నారు, అక్కడ ఏం లేదు. మరి ఇన్ని అలాగే లేపాక్షిలో పెద్ద నాలెడ్జ్ సిటీ అన్నారు, అనంతపురం 8,000 ఎకరాలు, దానికి గతి లేదు. ఇవన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోవడానికి ఇప్పటివరకు ఉపయోగపడింది పరిశ్రమలు రావడం కదా. ఇప్పుడు బాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు, మరి వీరందరూ చెప్తున్న భూములు ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు వస్తాయా, వాళ్ళకి భూములు ఇస్తారా? భూములు ఇవ్వడం కోసం ఈ వదలు కొడుతున్నారా? ఎందుకంటే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించరు కాబట్టి వీళ్ళని అంగీకరింపు చేసి వీళ్ళని మభ్య పెట్టాలంటే ఇటువంటి వదలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కనపడుతుంది. ఇది మంచిది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే పరిశ్రమ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఆ గూగుల్ డేటా సెంటరు అదానీ గారికి వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి, అదానీ గారి కోసం గూగుల్ సెంటరు, టాటా గారికి గూగుల్ సెంటరు, ఈ రకంగా ఉన్నది తప్ప రాష్ట్రానికి గూగుల్ సెంటరు, డేటా సెంటర్ అనేది ప్రపంచానికి అవసరమే. కానీ ఇక్కడ గూగుల్ సెంటర్ పెట్టి ఇక్కడ 300 మంది కన్నా ఎక్కువ ఉపాధి రాదు. కానీ గూగుల్కి అంత చౌకగా విద్యుత్తు, చౌకగా నీళ్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ పేరుతో పెడతామని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ నీరు, ఇది కాదు, ఇక్కడ గాలి, ఎండ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనం కోసం. ప్రపంచంలో ఇప్పుడు ఉపాధి బాగా సృష్టించగలిగే పరిశ్రమలు ఫుట్వేర్ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అక్కడికి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా తగినంత మంది ఉపాధి కలుగుతూ ఉంది. ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా డేటా సెంటర్లు లేకపోతే ఇటువంటి సెంటర్లు వాటి వల్లనే ఉపాధి పెరిగిపోయి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగంలు వచ్చేస్తాయని చెప్పేసి చెప్పడం అనేది అది నమ్మశక్యమైనది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, ఒకటి, ఈ పెట్టుబడులు ఓదరగొట్టడం అనేసి ఖచ్చితంగా నికరంగా వచ్చి మీద కేంద్రీకరించండి. రెండవది, ఇప్పటికే భూములు సేకరించి పెట్టున్నాయి, వాటిల్లో పరిశ్రమలు మన రాష్ట్రానికి $1.2 బిలియన్ విదేశీ పెట్టుబడి వచ్చింది. ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి తక్కువ వచ్చింది. అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ నుంచి వస్తుంది అది అని చెప్పినా ఆ కాలంలో కూడా ఇంతే, కొద్దిగా అటు ఇంతే వచ్చింది. ఇవాళ లోకేష్ గారు చెప్పిందంటే గత 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే $20 బిలియన్ వచ్చినట్టు ఈ 17 నెలల్లో. మరి ఆ డాలర్లన్నీ ఎక్కడికి పోయినాయో, ఎక్కడ ఉన్నాయో కూడా మనకి ఏం అర్థం కావడం. అలాగే 5 సంవత్సరాల్లో అధికారానికి వచ్చిన తర్వాత 2024-29 లోపల వారు గతంలో ప్రకటించింది $500 బిలియన్ ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో, ఎత్తులు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇటుగా గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణలో మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే, ఈ రకంగా
ప్రచారం కోసం చెప్పే కబుర్ల కన్నా నిర్దిష్టంగా రాష్ట్రానికి ఉపయోగపడే పారిశ్రామికీకరణ మీద కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి. అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం అది లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం జరుగుతుంది. పెట్టుబడులు రావు, కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాతత్వం చేసేస్తారు. మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని, ఇంత సౌకర్యం ఇవ్వమని చెప్తారు. వీళ్ళు భూములు అప్పగిస్తారు, అప్పగించిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అమ్ముకునే వ్యాపారం ఇప్పుడు వరకు జరుగుతున్న పద్ధతి. ఇప్పుడు కృష్ణపట్నం వాడవేల గురించి చెప్తున్నారు. అక్కడ 2800 ఎకరాలు అదాని గారికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పుడు వరకు అక్కడ ఏమి పూచికలు కూడా పెట్టలేదు. మరి ఆ 2800 ఎకరాలు తీసుకొని ఎందుకు అభివృద్ధి చేయడం లేదు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ? కాకినాడ SEZలో 10,000 ఎకరాలు అన్నారు. కోర్టు జడ్జిమెంట్ మూలంగా కొన్ని ఎకరాల స్టీల్ ప్లాంట్ని ఇంకా దిగజార్చి అంతిమంగా దీన్ని వదిలించుకునే దానికి అనుకూలంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. మొదటిది, ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని చెప్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని నాసిరకం ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సరఫరా చేస్తున్న కోక్ నాసిరకం, ఇప్పుడు సరఫరా చేస్తున్న సున్నప్రాయి నాసిరకం, ఇనప ఖనిజం నాసిరకం, ఈ రకంగా నాసిరకం ముడి సరుకులు సరఫరా చేసి, ముడి పదార్థాలు సరఫరా చేసి, పెల్లెట్స్ కూడా నాసిరకం అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేయలేకపోతుందని చెప్పేసి దీన్ని నిర్ణయించేదానికి మొదటి ప్రయత్నం జరుగుతుంది. ఇదే పరిశ్రమ ఎంతో క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేసింది. మరి అదే స్టీల్ ప్లాంట్ ఈరోజు నాసిరకం ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి పోటీని తట్టుకోలేకపోతుందని నిందించేదానికి ప్రయత్నం చేయడం, లేదా అటువంటి నిందించడానికి అనువైన పరిస్థితులు సృష్టించడం అని చెప్పేసి దీన్ని ఏమనుకోవాలి? దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాబిటేజ్ చేసి ఒక కుట్రలాగా దీన్ని మేము భావిస్తున్నాం. ఇక రెండవది, ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళు మొరేల్ ఉండాలి. ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు మొరేల్ పెంచి దాన్ని అభివృద్ధి చేసేదానికి తోడ్పడాలి. ఉద్యోగం తొలగిస్తున్నారు, VRS పెట్టేస్తున్నారు. స్వచ్ఛందంగా పోయేవాళ్ళు కూడా కొంత పోతున్నారు, దానివల్ల సంఖ్య కూడా తగ్గింది. కాబట్టి పాతకాలంలో అవసరానికి మించి సంఖ్యలో ఉందని చెప్పేదానికి కూడా లేదు. కానీ ఆ ఉద్యోగులకి ఇప్పుడు 4 నెలల నుంచి 4 నెలలు సరిపడే జీతాలు కూడా సుమారు 300-400 కోట్ల రూపాయలు బకాయి ఉంది. మరి ఆ బకాయిలతో ఏ రకంగా వాళ్ళు మరేలు నిలబడుద్ది అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకు బకాయిలు పెడుతున్నారు? ఎందుకంటే ఇక ఈ బకాయిలతో దానికన్నా సర్దుకొని బయటకు పోవడం మంచిదని చెప్పేసి పొగబెట్టి బయటకు పోవడానికి ప్రయత్నంగా కనపడుతుంది. ఇక మూడవ విషయం, అక్కడ ఉండే నిర్వాసితులు. ఆ నిర్వాసితులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. క్రమక్రమేణా నిర్వాసితుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్ట్ లేబర్ చేస్తున్నారు, వాళ్ళని తొలగిస్తున్నారు. అలాగే నిర్వాసితుల్లో ఎక్కువ భూమి ఇచ్చారు ఈ ప్లాంట్ కోసం. ఆ భూమిలో ఇంకా ఎక్కువ భాగము ఉపయోగంలో పెట్టకుండా ఇంకా ఖాళీగానే ఉంది. వారు ఇంకా 8,000 మందికి ఇప్పటి వరకు ఉపాధి ఇవ్వాలి. అటువంటి వాడు మాకు ఉపాధి అన్న ఇవ్వండి, లేకపోతే మా భూమిని మాకు తిరిగాన ఇచ్చేయండి అని చెప్పేసి వారు కోరుతున్నారు. వాడి యొక్క ఆవేశంలోనూ ఆగ్రహంలోనూ వాటన్నిటిలోనూ చాలా సమంజసత్వం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కారం చేయాలి. వారి గతంలో ఇచ్చిన నష్టపరిహారం చాలా నామమాత్రం నష్టపరిహారం చూసుకుంటే, ఆ నష్టపరిహారం తర్వాత కూడా ఉపాధి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు వరకు అమలు జరుగుతుంది. కాబట్టి అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేయాల్సింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి.
వారితో నెగోషియేట్ చేయాలని చెప్పేసి విశాఖపట్నంలో జనవరి ప్రారంభంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఏర్పాట్లు, ఈ పర్యవేక్షణ కోసం వచ్చాను. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ సిఐటియు నగర కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటి వరకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ సన్నాహాలు మేరకు బాగా చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే విశాఖపట్నం పురప్రజలు, పెద్దలు, సంఘాలు, మిత్రులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సందర్భంలో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి ఇంకా మిత్రులు అందరూ ఇంకా సహకారాన్ని కొనసాగించాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాను. వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో 15 సంవత్సరాలు రెడీ నాయకుడిగా ఇక్కడ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ మహాసభలు జయప్రదం కావడంలో నేను కూడా స్వామిగా ఉన్నాను. అందుకని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, జయప్రదం చేయాలని. మరో విషయం, ఈ సందర్భంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చెప్పేసి మొదట తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశాన్ని దించి వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం అధికారానికి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. నేను అమెరికాలో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఒక అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. అమరావతి నగరాన్ని పెద్ద మహానగరంగా తీర్చిదిద్దామని నిన్న ఈ ఓడర్ రేవులన్నింటినీ 100 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దామని ఇటువంటి అనేకం చెప్తున్నారు. మేము చెప్పదలుచుకున్న ఏంటంటే ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు. 1996 నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగా జరిగి లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. కానీ చెప్పిన దాంట్లో వసనంత కూడా ఆ రోజు రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సమ్మిట్లు జరిపి అన్నీ చేశారు. ఆయన కూడా ఇట్లాగే వదలగొట్టారు, రాలేదు. చెప్పింది కొండంతను, వచ్చింది వసంతే ఆ రోజు జరిగింది. ఈరోజు మళ్ళీ నికరమైన కార్యాచరణకు బదులు మీటింగ్లు, పర్యటనలు వదలగొట్టడం ఎక్కువైపోతుంది తెలుగుదేశం అని నేను భావిస్తున్నాను.